వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ను రోగాలు వణికిస్తున్నాయి. ఒకవైపు కరోనా కలకలం రేపుతుంటే మరోవైపు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో మరొకసారి డయేరియా కోరలు చాస్తోంది. జనం మంచాన పడితే తప్ప మేలుకొనడం లేదు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఏపీలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఒకవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. రాజమండ్రిలో తొలి కోవిడ్ కేసు నమోదయ్యింది. 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఏపీలో ఇప్పటిదాకా 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 4 మృతి చెందగా వివిధ ఆసుపత్రుల్లో 5 చికిత్స పొందుతున్నారు. హోమ్ ఐసోలేషన్లో మరో 4 ఉన్నారు. చికిత్స తర్వాత కరోనా నుంచి 3 కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదే సమయంలో విజయవాడలో డయేరియా వ్యాపిస్తోంది. గతేడాది విజయవాడలో డయేరియా సృష్టించిన విలయం ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొంటోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు విజయవాడ జనానికి టెన్షన్ పట్టుకుంటుంది. డయేరియా కూడా వర్షాకాలంతో కలిసే వస్తుందక్కడ. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న విజయవాడలో రోజుకు సుమారు 196 మిలియన్ లీటర్ల నీటి సరఫరా జరుగుతోంది. నగరంలో 900కు పైగా బోర్వెల్స్ ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో నీటి సరఫరా జరుగుతున్న నగరంలో ఒక్క పైప్లైన్ లీకేజీ, ఒక్క డ్రైనేజీ సమస్య, ఒక్క కలుషిత నీటి కలయిక 100 కుటుంబాల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముంది. గత 2 ఏళ్లలో విజయవాడలో డయేరియా కారణంగా దాదాపు 15 మంది చనిపోయారు. ప్రతి వర్షాకాలంలో అదే సమస్య పునరావృతం అవుతూ ఉండడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో మొగల్ రాజపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాలు డయేరియాతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పుడు గిరిపురంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాత నీటి నమూనాలు సేకరించడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ అత్యవసర చర్యలు మాత్రమే. కానీ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? 2024-25లోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు 252 కోట్ల రూపాయల పన్ను ఆదాయం సాధించింది. అందులో ఆస్తి పన్ను, నీటి పన్ను, మురుగునీటి పన్ను కూడా ఉన్నాయి. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పుడు ప్రతిగా వారికి స్వచ్ఛమైన నీరు, శుభ్రమైన డ్రైనేజీ, ఆరోగ్యకరమైన పరిసరాలు అందించడం వీఎంసీ బాధ్యత కూడా. కానీ విజయవాడలో వర్షాకాలం వచ్చిందంటే జనాల గుండెలు అదిరిపోతుంటాయి. పారిశుద్ధ్య చర్యలు పూర్తయ్యాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నా డయేరియా కేసులు నమోదు అవుతూ ఉండడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.